అందరికీ నమస్కారం. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడైనా లేదా వీకెండ్స్‌లో అయినా ఎక్కువ హడావిడి లేకుండా ఈ రొయ్యల పులావ్‌ని ప్రెషర్ కుక్కర్‌లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఇది చాలా అరోమాటిక్ అండ్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రొయ్యల్ని పైన పొట్టు తీసేసి బాగా కడిగి శుభ్రం చేసుకునేవి 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం అంతా రొయ్యలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో గుప్పెడంత కరివేపాకును వేసుకొని అలాగే ముందుగా కలిపి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి రొయ్యలు బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. 15 నిమిషాలకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె హీట్ చేసుకోండి. నెయ్యి అంతా కరిగి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్ పువ్వు, 6 నుంచి 7 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వీటి నుంచి మంచి అరోమాటిక్గా వాసన వస్తున్నప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అవసరమైతే చెక్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా రొయ్యలకు బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం 4 కప్పుల వరకు వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్నది మామూలు సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక వాటర్ని 1 కప్పు బియ్యంకి 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఎసరుని మరగనివ్వాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే వాటర్ని చెక్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేస్తాను. మీరు బియ్యం చూసి అడ్జస్ట్ చేస్తారా లేకపోతే వాటర్ని చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేస్తారా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వరకు రానివ్వండి. ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత కింద నుంచి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రొయ్యలతో చేసుకునే రెసిపీ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వీలైతే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.